మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 11 years అయింది కదా. సో మేము కూడా చాలా హ్యాపీ. ట్విన్స్ కన్ఫర్మ్ అయింది ఇవాళ. సో మీ కేసులో ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద కాయ బేబీ పెరిగే ప్రదేశంలో ఉంది. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాము. హ్యూజ్ ఫైబ్రాయిడ్ అన్నమాట. అది ఆల్మోస్ట్ 6 centimeters వరకు ఉండింది అప్పుడు. సో అది రిమూవ్ చేసి తర్వాత ఐవీఎఫ్ చేయటం వల్ల వెంటనే మీకు సక్సెస్ అయింది. సో మెయిన్ ప్రాబ్లం మేజర్ ఇష్యూ అదే టఫ్ మనకి తీయటము అనేది. సక్సెస్ కూడా మీ వాళ్ళు అయింది మేడం. నేను కనపడిన ప్రతి మనిషికి ఈ ప్రాబ్లం ఉంటే కనుక మీ దగ్గరగా వెళ్ళమంటున్నాను. అదే అదే అంటే మన దగ్గర ఇంకా అన్ని రకాల లాప్రోస్కోపీ కంప్లీట్ గా అడ్వాన్స్డ్ సర్జరీస్ కి హిస్ట్రోస్కోపీ అడ్వాన్స్డ్. మేము హిస్ట్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేశాం కదా, అలాగే లాప్రోస్కోపీ ద్వారా కూడా అన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి కాబట్టి అన్ని ఒక చోట ఉంటాయి. ఇంకా కదలక్కర్లా, లాప్రోస్కోపీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఐవీఎఫ్ అయితే మిషనరీ అన్నది మీ దగ్గర ఉంటుంది కాదు, హాస్పిటల్ ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా నాకు ఏ డాక్టర్ కానీ లేకపోతే సార్ కానీ ఏ విధంగా నాకు చెప్పలేదు. నాకు 3 సార్లు ఫెయిల్యూర్ అయింది. అంటే ఐవీఎఫ్ కదండి, మామూలుగా అంటే ఏంటన్న ప్రాబ్లం కూడా మాకు ఏం చెప్పలేదు అసలు ఏ డాక్టర్ కూడా. అది లేనప్పుడు ఏంటంటే ఒక డైరెక్షన్ ఉండదు ట్రీట్మెంట్. ముందు ఏంటంటే ఏంటి సమస్య అనేది మనం తెలుసుకుని ఆ డైరెక్షన్ లో వెళ్తేనే ఈ కేసులో సక్సెస్ వస్తుంది. మెయిన్ ప్రాబ్లం అది. చాలా మంది అదే ఫేస్ చేస్తున్నారు. చాలా హోప్ చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చేసిన అసలు ఏ డాక్టర్ చెప్పలేదండి ఇప్పటి వరకు. మాకు చాలా హాస్పిటల్స్ తిరిగిందని అసలు ఎప్పుడు ఇట్లా మీకు ప్రాబ్లం ఉంది లేదు ఈ డైట్ చేయండి అని అసలు ఎప్పుడు టైం తీసుకుని చెప్పలేదండి. చూసేస్తా మీరు ఈ మెడిసిన్ వాడండి వచ్చేస్తారని అందరం పంపించేస్తున్నాను. సో దీంట్లో మేము అన్నట్టుగా డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఐవీఎఫ్ ముందు కూడా ఇంపార్టెంట్, తర్వాత ఇప్పుడు కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కార్బ్ మినిమం అంటే ఎంత తక్కువ తినగలిగితే అంత తక్కువ తిని ప్రోటీన్ ఫ్యాట్ తినొచ్చు. ఫ్రూట్స్ లో కూడా జ్యూస్ లే కాకుండా యాపిల్, కివి, గ్రీన్ యాపిల్ ఇలాంటివి తినొచ్చు. జామ అవి తింటే మనకి ఏంటంటే అది కట్ ఫ్రూట్, జ్యూస్ అయితే వద్దు. సో కట్ ఫ్రూట్ తినాలి. నెక్స్ట్ ఏంటంటే మామూలు వైట్ రైస్ బదులు మిల్లెట్స్ కానీ కీన్వా కానీ తినొచ్చు. నైట్ టైం మితంగా తీసుకోవాలి, ఎర్లీగా తీసుకోవాలి. లేదని గ్యాస్ ప్రాబ్లం అని అదని ఇదని. పాలు కూడా మరీ ఎక్కువ 3 పూటలు ఏం తాగక్కర్లా. పెరుగు తీసుకోవచ్చు. పెరుగు కూడా వారు మంచిదే, కాల్షియం అది ఉంటుంది, ప్రోబయోటిక్. సో అలాగే 4 నెలలు 5 నెలలు వచ్చే వరకు ఫ్రీగానే ఉండొచ్చు. తర్వాత కొంచెం రెస్ట్ గా ఉంటే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ కొంచెం హెల్పింగ్ గా ఉంటుంది. 9th month వరకు సాఫీగా వెళ్ళిపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? మీరు కూడా ఇంకన్నీ ఎక్కువ తినాలి అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు క్వాలిటీ డైట్ తీసుకోవాలి, మదర్స్ అని చూసుకోవాలి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్.